ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే ఇశ్రాయేలీలు కొంతమంది యెరూషలేములో ఉన్నారు, చాలామంది చెదిరిపోయినారు. అయితే వారు ప్రభుని ఎరిగిన వారే. వారితో అంటారు, వ్యభిచారిణులారా అంటున్నాడు. ఏమంటున్నాడండి? వ్యభిచారిణులారా. వ్యభిచారి అంటే మగోడు, వ్యభిచారిణి అంటే స్త్రీ. ఇశ్రాయేలీలు ప్రభుని ఎరిగిన వారే కానీ వారు ఎవరంటండి? వ్యభిచారులు. వ్యభిచారులు. ఆ మాటలు సమయం చాలక నేను ఆ పక్కన అదే అధ్యాయం ఉంది అన్నమాట. ఏమని పిలుస్తున్నాడంట యాకోబు? ఎంత కోపం వచ్చిందో వాళ్ళకి. పత్రంలో అది కూడా రిటర్న్ పూర్వకంగా రాతమూలకంగా చెబుతున్నాడు. మైకులో చెప్పినట్టుగా చెప్పట్లా, ఏదో మీటింగులో చెప్పినట్టు చెప్పట్లా. రాతమూలకంగా ఒక పత్రిక రాసి ఆ పత్రికలో అంటాడు, ఓ ఇశ్రాయేలులారా అంటాం లేదా అంటాంలే. ఏమంటాడు? వ్యభిచారులారా అంటున్నాడు. స్త్రీలను మీరు వ్యభిచారం చేస్తున్నారు, పురుషులను ఏమంటున్నాడు? మీరు వ్యభిచారం చేస్తున్నారు. ఇశ్రాయేలీలు ఏం చేస్తున్నారండి? అరణ్యంలో 40 సంవత్సరాలు ప్రయాణంలో ఉన్న కూడా వారు ఏం చేశారంటే అన్య దేవతలతో వారు వ్యభిచరించారంట. వ్యభిచారం అంటే శరీరంతో చేసే వ్యభిచారమే కాదు, ఆత్మ సంబంధం వ్యభిచారం కూడా ఉంది. వాళ్ళ దేవతలను తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకొని, ఆ ఆచారాలు ఈ కట్టుబాటులకు వచ్చి ఇక్కడ పెట్టుకొని వాళ్ళతో సావాసం చేసి వాళ్ళ పిల్లల్ని వీళ్ళు చేసుకొని వీళ్ళ పిల్లలు వాళ్ళకి ఇచ్చి వాళ్ళు వ్యభిచరించారు. ఇశ్రాయేలీలు పురుషులు వ్యభిచరించారు, ఇశ్రాయేలు స్త్రీలు కూడా వ్యభిచరించారు. అంటే వ్యభిచారులారా అని పిలుస్తున్నాడు. మనం ఒప్పుకుందామా ఆ మాటకు? నేను ఎప్పుడు వ్యభిచారం చేశాను, నేను వ్యభిచారిని కాదు అనుకుంటే కుదరదు. ఆత్మ సంబంధ వ్యభిచారం నీలో ఉంది, శరీర సంబంధ వ్యభిచారం కూడా నీలో ఉందేమో మనం ఒప్పుకోవాలి. మనలో లేనిది దేవుడు మాట్లాడండి. నిజంగా నీవు ఏమై ఉన్నావో దేవునికి తెలుసు. నువ్వు ఏమై ఉన్నావో దేవునికి తెలుసు కాబట్టి ఆ మాటలు చెబుతున్నాడు. వ్యభిచారులారా, ఆ మాట చూడండి. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? ఎట్లా వ్యభిచారం చేస్తున్నారు మీరు? ఈ లోకంతో స్నేహం చేస్తున్నారు, దేవునితో స్నేహం చేయట్లే. అబ్రహాము దేవునికి స్నేహితుడంట. ఏమండి? మోషే దేవునికి నిజమైనటువంటి సేవకుడు, సాత్వికుడు, దేవుని ఇల్లంతటిలో నమ్మకమైనవాడు. ఏమండి? ఈ లోక స్నేహము దేవునికి వైరమని మీకు తెలియదా? క్రైస్తవులకు అన్ని వాక్యాలు తెలుసండి, మీకు ప్రసంగాలు అవసరం లేదు. నాకు కూడా ఎన్నో ప్రసంగాలు మనం వింటున్నాం. ప్రసంగాల కోసం మన చర్చకు రాలే. ప్రసంగమే కావాలనుకుంటే ఇంట్లో టీవీ కూడా పెట్టుకుని వినొచ్చు. సంఘానికి ఎందుకు రావాలంటే సంఘము దేవుని యొక్క మందిరము, అంతే కదా, ఆయన శరీరము. సంఘం అనేది యేసుక్రీస్తు శరీరము, అందులో మనము పాలు పంపులు పొందాలి. ఆ శరీరం తిని ఆ రక్తం త్రాగుటకు మతములో ఉన్నట్టుగా కాదు, దేవుని మార్గంలో ఉన్నాం. హల్లెలూయా. ఈ దినమున దేవుడు నన్ను చూచి ఒక భక్తుని ద్వారా, ఒక దైవజనుడి ద్వారా వ్యభిచారంలారా అంటుంటే నువ్వు శరీరపరంగా వ్యభిచారం చేస్తున్నావా? ఆత్మ సంబంధంగా వ్యభిచారం చేస్తున్నావా? నీ వ్యభిచార స్వభావం ఏంటో చూసుకోకసారి. అది ఆత్మీయమైందా, వెదర్ ఇట్ ఈస్ స్పిరిచువల్ ఆర్ ఫిజికల్? భౌతికమైన వ్యభిచారం చేస్తున్నావా, ఆత్మ సంబంధం వ్యభిచారం చేస్తున్నావా? ఆత్మ సంబంధం వ్యభిచారం అంటే వారితో వీరితో లోకముతో స్నేహం చేయటం. నాతో పాటు ఒక ఆయన వాకింగ్కి వస్తాడు, నేను రాకపోతే పాస్టర్ గారండి మీరు రాకపోతే నాకు ధైర్యం చాటలేదు. నా వయసు అయింది కూడా, మీరుంటే నాకు మంచిదండి. ఫోన్లు చేసి మరీ రప్పించుకుంటాడు. ఆయన అంటాడు, నేను ఎన్నో పాపాలు చేశానండి, అందుకనే నా ఇంట్లో నాకేం లేదు, నెమ్మది లేదు. నా భార్య నా మాట వినదు, నా కుమార్తె నా మాట వినదు. నేను లెక్కలేదు, అది ఎవరు నన్ను లెక్కించరు. ఆయన పెన్షనే 80,000. పెద్ద ట్రెజరీ, ఒక డిస్ట్రిక్ట్ ట్రెజరీ ఆఫీసర్, రిటైర్ అయిపోయాడు. ఇంట్లో నెమ్మది లేదు, ఇంట్లో ఉండడానికి ఏం ఇష్టం లేదు. మీతో నడుస్తుంటే నాకు ధైర్యం, నేను ఆయనకు ధైర్యం చెప్పాలంట. మీరు చాలా గట్టిగా ఉన్నారండి, నా వయసు మీ వయసు ఒకటే, మీరు చాలా గట్టిగా ఉన్నారు, నేను తూలిపోతున్నాను, నడవడానికి నాకు కాళ్ళు రావట్లేదు. నడుతుంటే తూగుతూ ఉంటాడు. మీరు చాలా గట్టిగా ఉన్నారండి, నా గట్టితనం నా ప్రభువే అని చెప్పాను. హల్లెలూయా. ఈ దినమున నీవు ఎటువంటి వ్యభిచారంలో ఉన్నావు? దేవుని దృష్టిలో నువ్వు వ్యభిచారిగా ఉంటే దేవునికి అవమానకరమైన విషయము. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునికి వైరమని
తెలియదా? దేవునితోనే పెట్టుకుంటే దేవునికి నీకు శత్రుత్వం ప్రారంభమైతే దేవుని ఎదుట నిలవలేవు. దావీదు వ్యభిచరించాడు, దావీదును శిక్షించాడు దేవుడు. ఆయనను దావీదును క్షమించాడు కూడా దేవుడు. హల్లెలూయా. దావీదుని అంటాడు, దావీదు ఎందుకు ఈ పని చేశావు? నీకు కావాలంటే నేను ఇంతకంటే అందమైన స్త్రీని నేను అనుగ్రహించేవాడిని కదా, ఇప్పటికే 4 ఉన్నారు నీకు. దేవుని దృష్టిలో మనిషికి ఎంతమంది భార్యలు ఉన్నారండి? ఆదాముకి ఎంతమంది అవ్వలు ఉన్నారు? ఒక్క హవ్వే. దేవుని చిత్తం అదే. కానీ రాజులు కొంతమంది, అబ్రహాము కూడా అంత నీతిమంతుడు, ఆయన కూడా దుర్వినియోగం చేసుకున్నాడు. ఆయన వ్యభిచారం అంటే అర్థం ఏంటంటే దేవుని ప్రేమించకుండా నువ్వు దేనిని ప్రేమించినా వ్యభిచారమే. హల్లెలూయా. దేవుని ప్రేమించకుండా నీ ఫస్ట్ లవ్ హ్యాస్ టు బి ఆన్ గాడ్. దేవుని మీద నీకు మొదటి ప్రేమ ఉండకుండా, అందుకని మరి యోహాను భక్తుడు తన దర్శనంలో ప్రకటన అంటాడు, నువ్వు మొదటి ప్రేమను విడిచిపెట్టావు. నువ్వు నన్ను మొదట ప్రేమించడంలా, నీ భార్యను ప్రేమించు, నీ భర్తను ప్రేమించు, నీ పిల్లలను ప్రేమించు, నీ స్నేహితులను ప్రేమించు, నీ బంధువులను ప్రేమించు. కానీ దేవుని దృష్టిలో ఆయన ఆజ్ఞ ఏంటంటే నువ్వు నన్ను ప్రేమించు మొదట. నన్ను ప్రేమించకుండా నువ్వు దేనైనా ప్రేమిస్తే నువ్వు వ్యభిచరిస్తున్నావు. దేవుని దృష్టిలో వ్యభిచారం అంటే అదే. ప్రేమించవలసిన వాడిని ప్రేమించకుండా ప్రేమించకూడని వాటిని ప్రేమిస్తే నీ ఫస్ట్ లవ్ దేవుని మీద లేకపోతే యు ఆర్ కమిటింగ్ అడల్టరీ. వ్యభిచారము నువ్వు చేస్తున్నావు. వ్యభిచారంలారా, ఈ లోక స్నేహము, లోకం అంటే అది మార్కెట్ కావచ్చు, లోక స్నేహము షాపింగ్ కావచ్చు, లోక స్నేహము రైల్వే స్టేషన్ కావచ్చు, బస్ స్టాండ్ కావచ్చు, ఎయిర్పోర్ట్ కావచ్చు, లోక స్నేహం కార్లు కావచ్చు, మెడలు కావచ్చు, ఏసీలు కావచ్చు. అవి కలిగి ఉండటం మంచి, అది పాపం కాదు. కానీ వాటి మీదనే ప్రేమ ఉంచి, వాటి మీదనే లక్ష్యం ఉంచి దేవుని మీద ఉన్న దృష్టిని తొలగించుకుంటే అది వ్యభిచారమే. ఈ లోక స్నేహము దేవునితో వైరం పెట్టుకున్నట్టే. అది మీరు ఎరుగరా? తెలుసు మనకు. విశ్వాసులకు, దేవుని వాక్యం చదివే వాళ్ళకి, వాక్యం వినే వాళ్ళకి ఏది చేయాలో ఏది చేయకూడదో, ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదో, ఎలా ప్రవర్తించకూడదో ఎలా ప్రవర్తించాలో తెలుసండి మనకు. కానీ తెలిసే మనము అపరాధములో పడినప్పుడు దేవుడు అంటాడు, వ్యభిచారములారా అంటాడు. మనం వ్యభిచారమే చేయనవసరంలా, కానీ మనం వ్యభిచారులమే. ఎందుకు తెలుసా? మన మొదటి ప్రేమ చల్లారింది. మనం ప్రేమించవలసిన వాడిని ప్రేమించకుండా ప్రేమించకూడని వాటిని, లేదా అంతగా ప్రాధాన్యత వాటిని మనం ప్రేమిస్తున్నాం. వాటి కోసం మనం అరువులు చాస్తున్నాం, వాటి కోసం పరిగెత్తున్నాం. అయ్యో ఇది లేదే వాటి కోసమే ప్రయాసపడుతున్నాం. ఎవరో ఒక సేవకుడు మా ఇంటికి ఒక నెలకోసారి ఒక స్నేహితుడు ఒక సేవకుడు వస్తాడు. ఆయన శ్రీకాంత్ రెడ్డిని, ఆయన పాస్టర్ కాదు, సువార్థికుడు. నెలకోసారి వస్తాడు మా ఇంటికి. ఏదో మాకు తోచినంత ఇచ్చి పంపిస్తాం. గంట సేపు మాట్లాడతాడు పాస్టర్. నేను పడుకుని ఉంటా. చాలా మాటలు ఎక్కువ మాట్లాడతాడు అనమాట. బ్రదర్ లేడంటే పడుకున్నాడంటే నేను పడుకునే ఉంటాను, పోను ఆయనతో మాట్లాడాను. ఎందుకంటే అంత ఓపిక లేదు నాకు. పాస్టర్ గారితో మాట్లాడి ఏమన్నాడు మంచి అడుగుతున్నాను. అడిగినప్పుడు ఏమంటే ఏసీ లేదా అక్క మీ ఇంట్లో అని అడిగాడు. మీ ఇంట్లో ఏసీ లేదా అంటే అన్నదంటే అన్న పాస్టర్కి ఏసీ వద్దకూడదు. నేను ఎప్పుడు అనలే ఆ మాట. అది చెప్పటం అన్నమాట. ఆమె ఈ మాట మళ్ళీ ఆమె చెప్పొద్దు, మీరు నన్ను పట్టుకుంటుంది. నేను ఎప్పుడు అనలే పాస్టర్కి మాకు ఏసీ ఎందుకు, పాస్టర్ మనిషి కదా, ఎందుకు నేను పెట్టుకోలేదండి. కారణం ఏదైనా కావచ్చు. అంటే డబ్బులు లేక మేము వేసి కొనుక్కోలేదని నేను చెప్తే బాగుంటుందని. ఏమని చెప్తుందంటే నా మీద, అన్నకి ఇష్టం లేదు పాస్టర్గా వేసి ఎందుకు, మంచి మాట చెప్పేవాళ్ళేమో పోని మొత్తం ఆ మాట ఇంకా వ్యవహారంగా అక్కడ ఆగిపోయింది. ప్రేమ పిల్లరా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగుదరు. దేవుని పిల్లలుగా సంపాదించండి, వెండి సంపాదించండి, బంగారం సంపాదించండి, ఇల్లులు, మేడలు, కార్లు సంపాదించండి, పాపం కాదు. కానీ వాటి మీద లక్ష్యం ఉంచి వాటినే సర్వస్వం అనుకుంటే నువ్వు దేవుని ప్రేమించలేకపోతున్నావు. అది వ్యభిచారం. హల్లెలూయా. వ్యభిచారములారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగుదరు. పురుషులారా, స్త్రీలారా, పిల్లలారా, పెద్దలారా, క్రైస్తవ నామము ధరించిన మనం చెదిరిపోయి ఉన్నామా? దేవుడు నిన్ను సమకూర్చాడు, సంఘంలో సమకూర్చాడు. నువ్వు ఎక్కడ ఉన్నావో, ప్రకాశ్ నగర్లో ఉన్నావా, ఎంత నుంచి వచ్చావు, ఎక్కడి నుంచి వచ్చావు? నేను సఫీర్గూడ నుంచి వచ్చాను. మనందరినీ ఇక్కడ సమకూర్చాడు ప్రభు. కొద్దిమందిమే
వీఆర్ యునైటెడ్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో మనం ఐక్యపరచబడి ఉన్నాం. మనం చెదిరిపోయిన వారం కాము. ఒకప్పుడు చెదిరిపోయిన వారమే. కులములో, మతములో, వర్ణములో, వర్గములో, కట్టుబొట్టు వాటిలో వీటిలో చెదిరిపోయి ఉండి ఈనాడు క్రీస్తులో ఐక్యపరచబడ్డాం. ఎంత గొప్ప కార్యమండి. అయితే మన మనసులు ఇంకా కలవటం లేదు, మన భావాలు కలవటం లేదు, మనలో ఐక్యత లేదు. మనము దేవుని ప్రేమించలేకపోతున్నాం, పురుగుని ప్రేమించలేకపోతున్నాం. ఐక్యత లేదు. వ్యభిచారులారా, వ్యభిచారం చేయకయే దేవుని చేత ఆ మాట అనిపించుకోవటం ఎంత దౌర్భాగ్యము.